టీవీ వాళ్ళు జర్నలిస్టులు వస్తే అయ్యా నువ్వే టీవీలో ఉన్నావు, ఈ టీవీలో ఉన్నావా, ఏబిఎన్లో ఉన్నావా, టీవీ5 ఉన్నావు అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు బయటూరు కోసం మారుతూ ఉంటారు. కానీ ఇప్పుడు వస్తే రాజకీయ నాయకులు కూడా మీరు ఏ పార్టీలో ఉండాలని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఉండరు. పొద్దున ఒక రాజకీయ పార్టీలో ఉంటారు, మధ్యాహ్నం ఒక పార్టీలో ఉంటారు, సాయంత్రం ఒక పార్టీలో ఉంటారు. అంటే రాజకీయ వ్యవస్థ క్షీణించిపోయిందంటే రాజకీయ పార్టీ నాయకులు కూడా బెల్ల పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. గుర్తింపు బిళ్ళ ఎంత దిగజారిపోయింది. అది చాలా బాధ వేస్తుంది. ఇట్లా దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరచాలంటే ఫైట్ చేయాల్సింది, ఇంకో మార్గం లేదు. రాజశేఖర్ చూపించాడు కదా, ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా? శర్మిలమ్మకి అన్ని కష్టాలు ఇంకా రాలే. ఏదైనా కష్టాలు వస్తానికి వాళ్ళ పార్టీ నుంచే వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలు వచ్చాయి రాజశేఖర్కి? కాంగ్రెస్ పార్టీ ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఆయన భార్య స్టేషన్ రద్దు చేయించారు, తర్వాత కర్నూలు ఫ్యాక్టరీ రద్దు చేయించారు. కాబట్టి ఆయన తక్కువేం కాదు. శర్మిలమ్మ గట్టిగా ఉండు, వస్తాయి. ఆయన నిలబడ్డాడైతే ఇంటర్నల్గా ఎదుర్కొన్నాడు, బయట ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఒక్క మాట చెప్పాలంటే ఈజ్ ది జమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్. పేరు తెచ్చుకున్నాడు. అందరూ ఫైట్ చేయాల్సింది, ఇంకో మార్గం లేదు. పార్టీ లోపల వస్తాయి, బయట వస్తాయి, ఎదుర్కోవాల్సిందే. ఎందుకు ఎదుర్కోవడం అంటే రాజకీయాలు నమ్మాం కాబట్టి. రాజకీయాల్ని హ్యాపీగా తీసుకోవడం లేదు. దీనికి వచ్చి అక్కడ ఇంకొక మార్గం కూడా వచ్చింది. మామూలు సామాన్య సమస్య వస్తే మాత్రం మాట్లాడేవాడు, విభేదించని చెప్పేవాడు, మైన్స్ అని చెప్పేవాడు. రాజకీయ వ్యవస్థలో ఒక విలక్షణమైన వ్యక్తిగా మేము చూస్తున్నాం. అలాంటి రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా మాట్లాడడం బాధ వేసినా తప్పదు. పుట్టుడు గిట్టుడు కొనే కదా, ఇంకా మార్గం లేదు. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడానికి శరణం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడాలి కేంద్రంలో కూడా. ఈ రాష్ట్రంలో మళ్ళా చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో డబల్ ఇంజన్ మళ్ళీ చెప్పుకున్నారు. బీజేపీ డబల్ ఇంజన్ చెప్పుకున్నారు. కాబట్టి డబల్ ఇంజన్ చేసినప్పుడు దాన్ని ఇంకా గట్టిగా ఫైట్ చేయాలి. చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాలు బయటకు వస్తాడేమో, బీజేపీ బయటకు వస్తాడేమో అక్కర్లే. ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసిన ఒక చంద్రబాబు నాయుడే 2 మాటలు బీజేపీ తెప్పించాడు వీడికి, ప్రమాదకరం రాజకీయ పార్టీని. అందుకే ఇప్పటి నుంచి మేము సవాళ్ళు చెప్తున్నా, మీరు నిలబడండి, కమ్యూనిస్టుగా మేము నిలబడతాం. ఇప్పటి నుంచి కలిసి సమస్యలపైన, రాజకీయాలపైన కలిసి పోరాటం సాగిద్దాం, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మారుద్దాం అని చెప్పేసి హామీ ఇస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను.